మెదక్ జిల్లా చిన్న శంకరంపేట మండలం జంగరాయ్ గ్రామంలో ఆరే యాదగిరి భూపాల్ రెడ్డికి చెందిన కోళ్ల ఫాంలో 1200 కోళ్లు చనిపోయాయి. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ 20 లక్షలు పెట్టుబడి పెట్టి కోళ్ల ఫారాలు నిర్మించుకున్నామని, ఇలాంటి అంతు చిక్కని వ్యాధులతో కోళ్లు చనిపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, ప్రభుత్వం స్పందించి పౌల్ట్రీ రైతులను ఆదుకోవాలని వేడుకుంటున్నారు. మరొకవైపు పౌల్ట్రీ రంగం కమర్షియల్గా ఏర్పాటు చేసుకోవాలని, ప్రతి ఒక్క రైతు భూమి అగ్రికల్ నుండి నానాగ్రికలకు మార్పిస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని, ఇలా అయితే పౌల్ట్రీ రైతులు బతకడమే బాధగా ఉందని మీడియా ముందు వాపోయారు. మా పౌల్ట్రీ 6000 షెడ్ ఉంది. చిన్న శంకరపేట మండలం జంగరాయ్ విలేజ్. 30 రోజుల కోళ్ళు అయినాయి. ఇప్పుడు 30 రోజుల కోళ్ళు అయినాయి. ఒకరోజు 50 అయినాయి, ఒకరోజు 50 అయినాయి అని చెప్పి ఒకరోజు 100 అయినాయి. 100 అని చెప్పి మేము సూపర్వైజర్కి చెప్తే సూపర్వైజర్ మేనేజర్ దొరికి వచ్చిండు. మేనేజర్ వచ్చి డాక్టర్లు వచ్చి చూసిరు, కానీ అది అంత చిక్కలేదు. ఇంత రోజుకింత పోతున్నాయి. 200, 400, 400, 800, 800కి వెళ్ళి ఇక రోజు 1200, 1400 అట్లా రోజు పోతున్నాయి. ఇక అవన్నీ జేసీబీ తీసుకుంటా మేము పొక్కలా వేస్తున్నాము మొత్తము కోళ్ళనన్నింటినీ. అయితే మాకు ప్రభుత్వం కూడా ఆదుకోవాలని, ఇది మమ్మల్ని ఇప్పటికీ ఇంకా కమర్షియల్గా చేయాలని చెప్పి చెప్తూ ఇప్పటికే మేము లోన్ తీసుకుంటా మేము పౌల్ట్రీ వేసుకున్నాము, కొత్తగా వేసుకున్నాము పౌల్ట్రీలు. మాకు ప్రభుత్వం ఆదుకోవాలని, మాకు ఇది కూడా అగ్రికల్చర్ కిందకే చేయాలి, ఇది కమర్షియల్ కిందకి అని అంటారు. మాకు కూడా చాలా టైట్ చేస్తారు. ఈ కరెంటు బిల్లులు కూడా బాగా మాకు అదవుతుంది. మాకు అగ్రికల్చర్ కిందకి చేయాలని మేము కోరుకుంటున్నాం. యాదగిరి జంగారాయ్ మండల చిన్న శంకరంపేట. మాకు పోల్ట్రీ ఫామ్ ఉన్నది. 8000 షెడ్ ఉన్నది. అది షెడ్ ఉన్నది. దానికి 6600 పిల్లలు ఇచ్చిర్రు. అయితే 30 రోజుల దాకా మంచిగా ఉన్నాయి కోళ్ళు. 30 రోజుల నుంచి మొటాలిటీ స్టార్ట్ అయినాయి. ఒక రోజు 50 అయితే తెల్లారి 100 అవుతున్నాయి. ఇట్లా డబుల్ రోజు. ఇప్పటికీ 5000 పిల్లల దాకా తెచ్చిపోయినాయి. ఒక 1000-1200 ఉన్నాయి. మేము ఆల్రెడీ బ్యాంకు లోన్ తీసుకున్నాము. మేము ఎట్లా కట్టాలనో ఏం చేయాలనో కానీ ఈ పరిస్థితి మరి దూరం ఉన్నది. ఇచ్చిన జేసీబీ పెట్టి కూడా పొక్కలు తీసి కూడిపేస్తున్నాము. ఈ ప్రభుత్వం ఏ రకంగా అయినా మమ్మల్ని ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. జంగరాయ్ మాది. మా షెడ్ కోళ్ళు వచ్చేసి 6600 తీసుకున్నాము కంపెనీ దగ్గర. రోజు 1000 నుంచి 1500 కోళ్ళు చనిపోతున్నాయి. ఆ రోగం ఏందన్నది వెటర్నరీ డాక్టర్లు చూసి ప్రభుత్వం అట్లనే మాకు అండగా ఉండి మా కష్టాన్ని చూసి ఆదుకోవాలని కోరుతున్నాం. డైలీ ఒక ట్రాక్టర్ తీసుకెళ్ళకుండా జేసీబీతో పొక్క తీసుకుంటా డైలీ జేసీబీ వస్తుంది. డైలీ ఒక ట్రాక్టర్ పొక్క తీసుకుంటా వేస్తున్నాము. దీనిపై ప్రభుత్వం స్పందించి మా రైతులను ఆదుకోవాలని మేము కోరుతున్నాము.